ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాస్థానం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనములో, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు చెప్పుచున్న మాట. ఎందుకనంటే ఐగుప్తు దేశంలో వారు నివసించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా వారు కార్యాలు చేశారు. లోకంలో వారు కలిసిపోయారు కాబట్టి దేవుడు వారి యందు అసహ్యపడ్డాడు. అయితే ఎప్పుడైతే వారు మోషే మాట ద్వారా విడిపించబడి దేవుడైన యెహోవా బాహుబలం చేత వారిని బయటికి రప్పించినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గైకుంటామని వారు దేవునితో నిబంధన చేసుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నా మందిరమును మీ మధ్య ఉంచుతాను, మీ మధ్య నేను నడిచి మీకు తోడై ఉంటానని చెప్పాడు. అట్టి ఆశీర్వాదాన్ని, దేవుని తోడును మనకు కూడా సమృద్ధిగా కలిగి ముందుకు సాగిపోతాం. ఆమేన్.